నా పేరు పంతి సుమలత. నేను భూదాన బాధితురాలిని. మేము గత 8 సంవత్సరాల నుంచి మేము భూదాన భూమిలో నివాసం ఉంటున్నాము. ఖమ్మంలో రెంట్కుంటే మీకు భూమి ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి అక్కడ గత 8 సంవత్సరాల నుంచి మేము ఇల్లు వేసుకొని రేకుల షెడ్ వేసుకొని మేము ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని సిమెంట్ బిల్లలతో ఇల్లు వేసుకున్నాం. కానీ ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసు లేదు, మాకు ఏం చెప్పలేదు. చెప్పకోకుండా సడన్ గా నైట్ కి తెల్లారుజామున 5ంటికి 6ంటికి అట్లా వచ్చేసి జేసీబీలు అవన్నీ పట్టుకొని వచ్చేస్తే మాకు భయం వేసింది. అసలు కనీసం పోరాటం చేయడానికి కూడా మాకు లేదు. మా సామాన్లు మేము పేదలమండి, మీ సామాన్లు మా చిన్న సామాన్లు కూడా మేము కాపాడుకోలేకపోతున్నాం అని బాధతో మేము మా ఇళ్ళకి పోయినాం. ఇళ్ళ పోతే మొత్తం అసలు కనీసం కనికరం లేకుండా జేసీబీలు పెట్టి మొత్తం కూలగొట్టేశారు. కూలగొట్టేసి మీకు ఇల్లు ఇస్తాం చేస్తామని అంబేద్కర్ భవన్ లో అన్ని రోజులు ఉంచారు. అన్ని రోజుల నుంచి కూడా అక్కడ కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్లలో తీసుకొచ్చారండి మా సామాను. మేము మరీ అంత దారుణంగా అయితే లేం కదా సార్. మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ లో పెట్టి అంబేద్కర్ భవన్ నుంచి కూడా అదే మున్సిపాలిటీ ట్రాక్టర్లో పెట్టి మీరు ఎక్కడ పోతే మేము ఛార్జీలు ఇచ్చి పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మరి 719 ఇల్లు 29 ఇల్లు కూలగొడితే 311 ఇచ్చారు. 311 ఇస్తే మరి మిగతా వాళ్ళ మేము ఇల్లు కట్టుకొని ఇల్లు కోల్పోయి ఉన్నాం కదా సార్. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ రోడ్ల మీద పడాలి? అంతగానం మేము పోరాటం చేసినా గానీ కనీసం మాకు మరి వీళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా కనీసం లేదు సార్. అందుకే సార్ మేము ఇన్ని రోజులు మేము 5 నెలల బట్టి మేము కమిటీ చేసుకొని మేము పోరాడాం. నిజమైన బాధితులు మేము కనుక్కున్నాం. దాని గురించి మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మాకు సపోర్ట్ గా భీమరాం రేష్వంత్ గారు, అంబేద్కర్ గారు, మరి జస్టిస్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మీరందరూ మాకు సపోర్ట్ చేసి మాకు ఇల్లు వచ్చేలాగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ మేము మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా మీడియా మిత్రులకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన చిన్న పాయింట్. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళకు కూడా ఇంకా 20 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల్లోనే 311 మందికి ఇల్లు ఇచ్చారు, 75 గజాల లెక్క. ఇంకా 20 ఎకరాలు ఇవ్వడానికి ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు అడ్డం వస్తుంది అనేది మీడియా మిత్రులు గ్రహించాలి. ఎందుకంటే 20 ఎకరాల్లో కనుక మొత్తం ఈ 729 ఇల్లు కడితే వాళ్ళు ఎన్నటి కూడా వాళ్ళ పక్కన ఎట్టేది కాదు. ఆ గుట్ట చుట్టూ ఉందంతా కూడా ఫామ్ హౌస్ లో గ్రేటర్ కమ్యూనిటీ ఉంది. మొత్తం అక్కడ కూడా మొత్తం ఒక హైఫై లెక్క హైటెక్ సిటీ లెక్క ఉంది. కాబట్టి అక్కడ ఏదైనా ప్రభుత్వ హబ్బు పెట్టితే రేపటి రోజున ఈ 300 గుడిసెల్లో ఏదో ఒక కారణం చేత 10 రూపాయలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి వీళ్ళు మెడలు పెట్టినట్టు మొత్తాన్ని కూడా అది ఒక ప్రభుత్వం చేయాలనేటువంటి దుర్మార్గం. అంటే 311 మందిని కూడా కొంతకాలం తర్వాత వాళ్ళని కూడా తీసేసి ఎక్కడో ఒక్కడ వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈ క్యాప్చర్ చేసి అమ్మవారి గుట్ట లెక్క దాన్ని చూసి అక్కడ మాస జనానికి దారి ఏంటంటే వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి పోవాలి. మరి ఈ లేబర్ జనం వీళ్ళు ఇట్లా మాస్గా ఇట్లా పోతే వాళ్ళకి ఎట్లా వస్తుందండి? కాబట్టి అక్కడ ఇవ్వకుండా కాపాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు 220 ఎకరాల భూమిలో వీళ్ళు దాన్ని కాపాడుకోవాలి. ఒక కోర్టులో ఏదో కట్టాలనే దుర్మార్గం, ఆ 311 మందిని తర్వాత ఎల్లగొట్టేటువంటి దుర్మార్గం అని మేము గ్రహించాము. అయ్యా నీ ఆటలు రామని చెప్తున్నాం. ఇది జర్నలిస్ట్ సోదరులు కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం మిత్రులారా. ఓకే, దయచేసి మీడియా మిత్రులు ఇదే ఆహ్వానం అనుకొని రేపు 12 గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమానికి పెద్ద మనసుతో మీరు రావాలని, మాకు మీరు మీకు మేము అండగా ఉండాలని ఇదే పిలుపుగా భావించడానికి కోరుతున్నాం మిత్రులారా.